నమస్తే, నేను మీ నగేష్. 2024 లోక్సభ, శాసనసభ ఎన్నికల తర్వాత ఈవీఎంల పనితీరు, వాటి వ్యవహారం మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. ఈ అంశం జాతీయ స్థాయిలో ఒక చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత జరిగిన హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సందర్భంగా కూడా ఇదే అంశం మీద వివాదాలు రేకెత్తాయి. హర్యానా ఎన్నికల ఫలితాలకు సంబంధించి అక్కడి ప్రజలే విస్తుపోయేలా ఈవీఎంల రిజల్ట్ వచ్చాయనేది ఒక ఆరోపణ. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల పనితీరు మీద తీవ్రమైన ఆరోపణలు చేసింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే ఓడిందో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు పోలింగ్ ముగిసి తర్వాత కౌంటింగ్కు తెచ్చిన తర్వాత కూడా వాటి బ్యాటరీ ఛార్జింగ్ 99% ఉంది. ఇది ఎలా సాధ్యమవుతుంది? సో వీటన్నింటిని కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం ద్వారా వీటిని మేనేజ్ చేసి అక్రమ మార్గంలో గెలిచిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు చేశాయి. అక్కడ ఆయా రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా ఈ ఈవీఎంల పనితీరుతో పాటు ఇక్కడ రీపోలింగ్ నిర్వహించాలనే ఒక డిమాండ్ను కూడా వినిపిస్తూ దరఖాస్తులు చేసుకున్నారు. సో ఇది ఈ రకంగా ఉండగానే 2 రోజుల క్రితం మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలు అటు భారతీయ జనతా పార్టీకి తీవ్రమైన ఆనందం కల్పించగా, మిగిలిన ప్రతిపక్షాలకు ఊహించని షాక్ తగిలేలా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. సో భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షాలు అంటే ఎన్డీఏ కూటమి ఏకంగా మొత్తం 288 స్థానాలకు గాను 235 సీట్ల దాకా గెలుచుకోవడం అనేది నిజంగా కూడా ఆ రాష్ట్ర ఓటర్లకే ఆశ్చర్యం కల్పించింది. ఈ సందర్భంగా ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా మరోసారి చర్చ, ఆరోపణలు ప్రారంభమయ్యాయి. అంటే ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే శివసేనకు సంబంధించిన ఎంపీ సంజయ్ రౌత్ ఈ ఈవీఎంలను మేనేజ్ చేశారు, ఇది ఈవీఎంల గెలుపు, ఇక్కడ ఈ ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి విమర్శలు చేస్తూ ఎన్నికల సంఘం మీద, కేంద్ర ప్రభుత్వం మీద కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. అది అలా ఉంచితే మహారాష్ట్ర ఎన్నికల్లో అవధాన్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి కునల్ బాబా రోహిదాస్ పాటిల్కు ఒక్క ఓటు కూడా పడలేదని చెప్పేసి ఆ గ్రామానికి చెందిన ఓటర్లందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశారు. కాంగ్రెస్ అభ్యర్థికి మేము ఓట్లు వేశాము, అయితే ఈవీఎంలో మా గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థికి ఒక్క ఓటు కూడా పడలేదు, ఇది ఈవీఎంలను మేనేజ్ చేసినట్లని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేశారు. అలాగే నాందేడు ఫలితానికి సంబంధించి కూడా మొదట అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపొందారని ప్రకటించారు. ఆ తర్వాత కాంగ్రెస్, మిగతా పార్టీల అభ్యర్థులు పట్టుబట్టడంతో రీకౌంటింగ్ చేసి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి 1400 పైచిలుకు ఓట్లతో గెలుపొందినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ మళ్ళీ అనౌన్స్ చేశారు. ఈ సంఘటనలన్నీ కూడా ఈవీఎంలను ఏదో శక్తి మేనేజ్ చేస్తోంది అనే ఒక అనుమానాలను బలపడేలానే చేస్తున్నాయి. ఈ వ్యవహారాలు నలుగుతున్న తరుణంలోనే ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ దినం. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల పనితీరు మీద మరో కీలకమైన ఒక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఈవీఎంల పనితీరు మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో భాగంగా తిరిగి బ్యాలెట్తోనే ఎన్నికలకు వెళ్తే తప్పేంది అని ఆయన పరోక్షంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకునే ఈ వ్యాఖ్యలు చేశారు.